తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు చర్చకు వచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానికి అనుగుణంగా స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ ఫిర్యాదులపై దృష్టి పెట్టి సంబంధిత ఎమ్మెల్యేల నుండి వివరణ కోరారు. స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు సమాధానమిస్తూ తాము కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని వివరించారు. ఆ సందర్భంలో జాతీయ జెండా కండువా కప్పారేమో గానీ కాంగ్రెస్ కండువా కాదని ఆధారాలతో చెప్పారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను పీఎస్సీ చైర్మన్ పదవిని సంప్రదాయబద్దంగానే పొందారని వాదించారు. తమ వేతనాల నుండి ప్రతి నెల 5,000 బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కోసం ఇప్పటికీ కట్ అవుతుందని రసీదులు సమర్పించారు. తమ క్యాంపు కార్యాలయాల్లో ఇప్పటికీ కేసీఆర్ చిత్రాలున్నాయని ఆధారాలు చూపించారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం సమాధానానికి కొంత సమయం కావాలని స్పీకర్ను కోరారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్యేల సమాధానాలు వ్యూహాత్మకంగానే ఉన్నాయి. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారితేనే అనర్హత వర్తిస్తుంది. అందువల్ల మేం పార్టీ మారలేదు, అభివృద్ధి కోసమే సీఎంని కలిశామని చెప్పడం ద్వారా తమను అనర్హులుగా తేల్చకుండా చూడాలన్న ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఈ వివరణలను పూర్తిగా తిరస్కరించబోతుందని సమాచారం. ఎమ్మెల్యేల ఫోటోలు, కాంగ్రెస్ కండువాలు, మీడియా ప్రకటనలు, కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న సాక్ష్యాలను చూపిస్తూ వీరు నిజంగానే పార్టీ మార్చారని బీఆర్ఎస్ వాదించనుంది. న్యాయపరంగా పోరాటం చేయడంతో పాటు ప్రజల్లో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్పీకర్ ఇచ్చిన గడువులో బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు, ఫిర్యాదు చేసిన విషయాలను ఆయన ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు కీలకం. ఉప ఎన్నికలు జరుగుతాయా లేక ఎమ్మెల్యేల వివరణలతోనే విషయం ముగుస్తుందా అన్నది స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.